బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనం కలిసి అందరం చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేస్తున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున వందనములు. ఆరాధనలో మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. బలలో పాల్గొనకు చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడుతారండి. మీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమైన దాసుని వాడుకొనమని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్యము సార్వత్రిక సంఘ వాగ్దానములోని మొదటి మాట ఏమనుంది? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథము అనేది బైబిల్లో చిట్ట చివరి పుస్తకము. చాలామంది ఈ ప్రకటన గ్రంథం అంటే ఇష్టం ఉండదు. ఎందుకు చెప్పండి? చదివితే అర్థం కాదని. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని మనం చదవాలి. ప్రకటన గ్రంథాన్ని చదవాలని ప్రకటన గ్రంథమే మనను ఎంకరేజ్ చేస్తుంది. చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకుని వారును ధన్యులు. ప్రకటన గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను చదువువాడు ఎవరంటే ధన్యుడు. అందుకే ప్రకటన గ్రంథాన్ని బాగా చదవండి. మనకు అర్థమైనా కాకపోయినా చదవాలి. ఇంకొక మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ మధ్యలో 3వ లైన్లో చూడండి, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని చివరిలో ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం కూడా మనకేంటంటే ప్రయోజనమే. అందుకనే ప్రకటన గ్రంథం కూడా దైవావేశం వలనే కలిగింది. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన వాడు యోహాను. అందుకనే మొదటి అధ్యాయం పైన పెద్ద అక్షరాలతో రాయబడింది, యోహాను రాసిన ప్రకటన గ్రంథము అని. బైబిల్లో యోహాను ఎన్ని పుస్తకాలు రాశారండి? ఇంతసేపు 5.
యోహాను సువార్త 1, పత్రికలు 3, 4, ప్రకటన గ్రంథము 5. కాబట్టి క్రొత్త నిబంధనలో యోహాను 5 పుస్తకాలు రాశాడు. ప్రకటన గ్రంథం అనేది చాలా శ్రేష్టమైన విలువైన పుస్తకం. ఇంతకీ ప్రకటన అంటే అర్థం ఏంటి? ప్రకటన కొన్నిసార్లు అంటాం కదా, ప్రకటనలు వినండి, ప్రకటనలు, ఈ వార ప్రకటనలు అంటారు కదా. ప్రకటన అంటే అర్థం ఏంటంటే జరగబోయే విషయాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే బైబిల్లో చూడండి, మొదటి వచనం, ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అని 2 కిందే ఉంది, ప్రకటన అని ఉంది. ప్రకటన అంటే ప్రత్యక్షత అని అర్థం. ప్రత్యక్షత అంటే తెర తొలగించబడింది అని. మీకు అర్థం కావడానికి డ్రామా వేస్తున్నారు అనుకోండి. మొదట ఏం చేస్తారు చెప్పండి? తెర వేస్తారు కదా. చూసారా డ్రామాలు ఎప్పుడన్నా? నేను సినిమా చూసాను కానీ డ్రామా తెలియదు. సినిమాలు లేకముందు డ్రామాలు ఉండేవి. ఊర్లో ఏం వేసేవాళ్ళు? డ్రామాలు వేయకముందు ఏం చేస్తారంటే ముందు తెర కట్టేవాళ్ళు కదా. అందరూ వచ్చి డ్రామాలో వేసే వాళ్ళందరూ ఆ తెరను ఉండి ఒక పాట పాడతారు కాసేపు. అసలు వాళ్ళు ఎవరు పాడుతారో మనకు తెలియదు. ఆ పాట అయిపోగానే ఏమైంది, ఒక తాడు ఒకరు ముందు తెర ఏమైంది ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు తెర పక్కకు పోగానే ఈ డ్రామాలో ఉండే వాళ్ళందరూ కనపడతారు. తర్వాత డ్రామా స్టార్ట్ అయింది. కనుకనే ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే తెర తొలగించబడటం. అంటే అప్పటిదాకా తెరచాటులో ఉన్న విషయాలు ఇప్పుడు బహిర్గతం కావడం, అదే ప్రత్యక్షత. ఇంకా అర్థం కావాలంటే మన నాయకులు చనిపోయిన తర్వాత వాళ్ళను గుర్తుగా అక్కడక్కడ షెల్టర్లో ఏం చేస్తారు చెప్పండి? బొమ్మలు పెడతారు, విగ్రహాలు కదా. గాంధీ గారి విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం. అది అక్కడ పెట్టగానే ఏం చేస్తారు చెప్పండి? ముందు మొత్తం ముసిగేస్తారు కదా. మీరు చూసారు ఎప్పుడన్నా? ఆ దారిలో పోయిన వాళ్ళందరూ అరే ఎదురేది ఆయన చూస్తారా? అయితే ఒకరోజు ఆ ముసుగు ఏమైంది చెప్పండి? తొలగిస్తారు. అప్పటిదాకా ఎవరో తెలియదు. ఆ నాయకుని బొమ్మను తెచ్చి ఆడ పెడతారు, ఒక పరదాతో ముసుగేసి కట్టేస్తారు. ఎవరో ఒక మంచి నాయకుడిని ప్రతిష్ఠ రోజు పిలిచి అప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడు? తెర మొత్తం పక్కకి తీసేస్తాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన బొమ్మన అని. అట్లా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే తెర తొలగించడం. ప్రకటన గ్రంథంలో ప్రియులారా దేవుడు తెర తొలగించి దేవుడు చేయబోయే కార్యాలు యోహానుకు చూపించాడు. ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాలు 3 భాగాలు. 3 భాగాలని ఎట్లా చెప్తామంటే చూడండి. 1వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు చాలేము వ్రాయుము. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పద్మాసు ద్వీపములో పడవేయబడిన యోహానుకు ప్రత్యక్షమై ఇక్కడ వ్రాయము అన్నాడు. ఏమి రాయాలంటే
నీవు చూచిన వాటిని, యోహాను నీకు ఏదైతే కనబడుతుందో వేటినైతే చూస్తావో వాటిని రాయమన్నాడు. యోహాను చూచాడు. ఏం చూశాడు? పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని చూశాడు. మొదటి అధ్యాయం అంతా కూడా పునరుద్ధానుడైన యేసుని గురించి, ఆయన రూపాన్ని గురించి రాశాడు. చూచిన దానిని గురించి అంటే మొదటి అధ్యాయం. తర్వాత 19వ తర్వాత ఉన్నవాటిని అన్నాడు. ఉన్నవాటిని అంటే యోహాను భూమి మీద బతుకున్నప్పుడు భూమి మీద ఉన్న వాటిని అంటే 7 సంఘాలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలను గురించి, ఉన్న వాటిని గురించి యోహాను కాలంలో ఉన్న 7 సంఘాలు, ఆ సంఘాలను గురించి యోహాను రాయమన్నాడు. తర్వాత వీటి వెంట కలుగుబో వాటిని గురించి అంటే 7 సంఘ కాలాలు దాటిన తర్వాత జరగబోయే వాటిని గురించి రాయమన్నాడు. 4వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన చివరి అధ్యాయం వరకు ఇవి జరగబోయే సంగతులు. అవి చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘ కాలాల చరిత్ర జరిగిన తర్వాత అన్నమాట. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోర ధ్వని వలె నాతో మాట్లాడగా వెంటనే ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచే 4వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు జరగవలసిన వాటిని చూపించినాడు. అందుకే ప్రకటన గ్రంథము 3 భాగాలు. మొదటి అధ్యాయము పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించి, 2-3 అధ్యాయాలు ఆసియాలో యోహాను కాలంలో ఉన్న 7 సంఘాలను గురించి, 4వ అధ్యాయం నుంచి ఇక 22వ అధ్యాయం వరకు తర్వాత జరగవలసిన వాటిని గురించి యోహాను రాసినాడు. ప్రియులారా, 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు అవి జరగాల్సిన విషయాలు. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఇది శ్రమల కాలంలో జరిగే విషయాలు. అవి చదువుతున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద క్రీస్తు విరోధి రాజ్యం, భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఇప్పుడు ఉండే శ్రమలే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు ఈ బతుకని. అంతేనా? శ్రమల కాలంలో ఉండే శ్రమలు ఎట్లుంటాయంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. ఆ శ్రమలు తట్టుకోలేక మనుషులు ఏం కోరుకుంటారంట? మరణాన్ని కోరుకుంటారంట. అప్పుడు మనుషులకు మరణమే రాదు అని ఉంది. ప్రియులారా, శ్రమల కాలం అనేది భయంకరమైన శ్రమల కాలం. అందుకనే ఆ శ్రమల కాలం నుంచి తప్పించుకోవాలంటే ప్రభువు నమ్మిన నీవు నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు కొరకు జీవించాలి. ఏదో ప్రభు నమ్మాను పర్లేదు, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు నమ్మినా యేసుక్రీస్తు వచ్చినప్పుడు నువ్వు భక్తిహీనంగా జీవిస్తున్నావు, నువ్వు ఎట్లెత్తపడతావు చెప్పు? ఒకవేళ భక్తిహీనంగానే జీవిస్తుంటే ప్రభువు నమ్మి పరలోకం పోతాము అనుకుందాం అనుకో. మరి నమ్ముకొని భక్తిగా జీవించాలని ఎందుకు చెప్పాడు దేవుడు? అవసరం లేదు కదా భక్తి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితాన్ని ఆశామాషిగా తీసుకోకండి.
ఏం పర్వాలేదు అంటారు కొంతమంది భక్తి లేని వాళ్ళు. యేసు నమ్మితే పరలోకమే అని చెప్తుంటారు కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు. యేసు వస్తే ఎట్లున్నా పరలోకానికి పోతామని చెప్తారు బైబిల్ తెలియని వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎట్లా జీవించినా ప్రభువు నమ్మి పరలోకం పోయేటట్లయితే బైబిల్లో పరిశుద్ధంగా జీవించండి. ప్రభు వచ్చే దినాన మీరు నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండండి. ఆయన ఉన్నట్టుగా మీరు పవిత్రులుగా చేసుకోండి. ఈ వాక్యాలు బైబిల్లో దేవుడు ఎందుకు రాయించినాడు? అందుకే గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మాత్రం యేసు వచ్చిపోతాడు, నువ్వు ఇక్కడ విడవబడతావు. దాంట్లో సమస్య నో డౌట్, అంతే, అనుమానమే లేదు. ఈనాడు క్రైస్తవులకి భయం లేకుండా పోయింది. భయం లేకుండా పోయిందంటే ఇంకా భక్తి అసలు లేకుండా పోయింది. ఎలా జీవించినా పరలోకం అనుకుంటున్నారు. పరలోకం అంటే ఎట్లుంటుంది నీకు తెలుసా? బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉంది, అది పరిశుద్ధ పట్టణం అని ఉంది. అక్కడికి ఏ అపవిత్రమైనది వెళ్ళదని ఉంది. మరి అపవిత్రంగా జీవించి అపవిత్రంగా మనం పరలోకానికి పోదాం అనుకోవడం ఎంత అజ్ఞానం. అందుకనే ఇలా జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని రక్షించింది మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి కాదు. కనుకనే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి తీర్పులు స్టార్ట్ అవుతాయి. ముద్రల తీర్పులు, బోరల తీర్పులు, ఉగ్రత పాత్రల తీర్పులు. కనుక అవి కుమ్మరించబడుతుండగా భయంకరమైనవి భూమి మీద జరిగినట్లుగా బైబిల్ ప్రకటన గ్రంథంలో ఉంది. కనుకనే వాటన్నిటిని తప్పించుకోవాలంటే ప్రతి దినం మనం భయం కలిగి జీవించాలి. కనుక ఎందుకో దేవుడి సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానములు మొదటి మాట, ఇదిగో నేను సమస్తమును ఏం చేస్తున్నాను, నూతనమైనవిగా చేయించున్నాను. అంటే దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటంటే, ఈ సంవత్సరం మనమందరం ఏం కావాలి, నూతనంగా అవ్వాలి, నూతనంగా అవ్వాలి. మళ్ళీ చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పింది ఎవరండి ఈ మాట? ఎవరు చెప్పింది? ఆ వచనంలోనే ఉంది. సింహాసనాసీనుడై ఉన్నవాడు అంటే ఎవరండి? దేవుడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పింది సింహాసనం మీద కూర్చున్న దేవుడు చెప్పినాడు. దేవుడు చెప్పాడు కనుకనే 5వ వచనం చివరిలో ఉంది, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. దేవుడు చెప్పే ఏ మాట అయినా ఎట్లుంటాయండి? అవి నిజమే, అవి మనం నమ్మాల్సిందే. దేవుడు చెప్పే ఏ మాట అయినా నిజం, అది మనం నమ్మక తప్పదు. అందుకనే దేవుడు ప్రియులారా చెప్పే మాటలు సత్యము కనుక అవి నిజమే, వాటిని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సమస్తమును ఏం చేస్తున్నాను, నూతనమైనవిగా చేస్తున్నాను. సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. ఆ వాగ్దానంలో ఫస్ట్ ఇదిగో అన్నాడు. ఇదిగో అని ఎప్పుడంటే చెప్పండి. ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నా ఇదిగో అంటాం కదా, మీరు ఇటు తిరగండి, చెప్పేది వినండి అని ఇదిగో అనే పదం ఉపయోగిస్తాం. ఇంగ్లీష్లో బిహోల్డ్ అని ఉంది, ఇదిగో అని. ఈ ప్రకటన గ్రంథంలో ఇదిగో అనే మాట 22 సార్లు ఉంది. నేను పొద్దున కూర్చొని గమనించాను. 22 సార్లు ఉంది. 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు 22 అధ్యాయాలు ఉంటే 22 సార్లు ఇదిగో అనే పదం ఉంది. ప్రియులారా, ఇదిగో అని దేవుడు అన్నాడంటే మనకు ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ 22 పదాలు మీకు చూపించలేను, కానీ ఈ రోజుకి నేను అవసరమైనవి కొన్ని మీకు గుర్తు చేసి ముగించేస్తాను త్వరగా. చూడండి, మొదటి అధ్యాయం
ఇదిగో అని చెప్పబడిన మాటలు చూడండి. మొదటి అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో అక్కడ వచ్చింది. ఇదిగో యుగ యుగములు చాలే యేసు ప్రభు చెప్తున్నాడు. ఇదిగో యుగ యుగములు ఎట్లున్నాను, సజీవుడనై ఉన్నాను. ఎందుకు చెప్పాడండి ఈ మాట? యోహానికి ఎందుకు చెప్పాడంటే యోహాను చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. 9వ వచనం చదవండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడను నైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యోహాను ఎక్కడ పడేశారంట? పద్మాసు ద్వీపంలో పడేశారు. ఎందుకు? దేవుని వాక్యము నిమిత్తం. యోహాను దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు ఈ యోహాను ఏం చేశారంటే పద్మాసు ద్వీపంలో శిక్షగా పడేసినారు. ఆల్రెడీ యోహాను కంటే ముందు ప్రియులారా అపోస్తులందరినీ చంపినారు. లాస్ట్లో మిగిలింది ఎవరంటే యేసుప్రభు శిష్యులు ఈయన ఒక్కడే. ఈయనను కూడా చంపాలని ప్రయత్నం చేసినారు. నేను చరిత్ర చదివాను. యోహాను చంపడానికి ఒక బాండిలో నూనె పోసి బాగా మరిగిన తర్వాత ఏం చేశారంటే ఈయనని తెచ్చి అందులో వేసారంట. వేస్తే అందులో కూర్చొని పాటలు పాడుతున్నాడంట. అప్పుడు అనుకున్నారు, ఒరే ఈడు చచ్చేటట్లు లేరా అని చెప్పి ఆయన పట్టుకొని వచ్చారంట. వచ్చి ఎంతైనా కొండ మీద తీసుకుని వెళ్ళి ఈ నుంచి కనుక తోసేస్తే ఈడు కిల్లి పోయేసరికి దేహమంతా పీసులు పీసులు ముక్కలు ముక్కలై చచ్చిపోతాడు అని ఎత్తైన కొండ నుంచి ఏం చేశారు? యోహాన్ని తోసేశారంట. తోసేస్తే ఫుట్బాల్ ఆడేటప్పుడు కింద ఎట్లా దొరుకుంటా పోతూ దొరుకుంటే కిందకు వచ్చాడంట. వచ్చిన తర్వాత ఒక్క గాయం కూడా లేకుండా కింద నించుని పాటలు పాడుతున్నాడు. ఒరే వీడు నూనెలో పడేస్తే చావలేదు, కొండ నుంచి దోసేస్తే చావలేదు, ఎట్లా చెప్పాలా? వీడు ఎట్లా సావుడు కాబట్టి ఇప్పుడేం చేద్దాం? పద్మాసు ద్వీపంలో పడేద్దామని ఒక ద్వీపం, అది చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఒక ఇసుక దిబ్బలాగా ఉంటాయి. అక్కడ ఈయనను శిక్షగా పడేసినారు. ఎండ కాస్తే ఎండకు కాలాలి, వర్షం పడితే తడవాలి, ఒక్కడే ఒంటరిగా ఉండాలి. రోమా గవర్నమెంట్ ఆ విధంగా అప్పుడు యోహానుకి శిక్ష వేసింది. ఆ పద్మాసు ద్వీపంలో ఒక్కడ ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, శిష్యులందరినీ చంపినారు, నేనొక్కను ఉన్నాను సంఘాన్ని బలపరుద్దామని. నన్ను కూడా ఈ సైనికులు తెచ్చి ఇక్కడ పడేశారు. సంఘమేమో భయంకరమైన శ్రమల గుండా వెళ్తుంది. శ్రమల గుండా వెళ్తున్న సంఘాన్ని ధైర్యపరిచేది ఎవరయ్యా? నీ సంఘము శ్రమలను నిలబెట్టేది ఎవరు? సంఘము పాడు కాకుండా వాక్యం ప్రకటించి నీ కొరకు వారిని ధైర్యపరిచేది ఎవరు? ప్రభు, ఉన్న నా ఒక్కని తెచ్చి ఇక్కడ పడేశారని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసే ఆయనకి పునరుద్ధానుడు అయిన యేసు ప్రత్యక్షమైన ప్రియులారా, పద్మాసు ద్వీపంలో ప్రత్యక్షమై ఆయన అంటాడు ఏమని? నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగాలు ఎట్లున్నా సజీవుడనగా. యోహాను, అందరు చచ్చిపోయారు, నువ్వు ఇక్కడ ఉన్నావు, సంఘం ఏమైపోతుంది అనుకుంటున్నావా? సంఘం కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి నేను ఎట్లున్నా బ్రతికే ఉన్నానయ్యా, సంఘం మధ్యలో ఉన్నా, నా సంఘాన్ని నేను కాపాడుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు అని యోహానును ధైర్యపరిచినాడు. ప్రియులారా, నేడు కూడా సంఘానికి హింసలు వస్తున్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మనకి ఇంత దిగులు ఉంటే ప్రాణం పెట్టిన ప్రభు ఇంకెంత బాధ ఉండాలి. అందుకనే సంఘానికి ఎంత హింస పెరిగితే
సంఘ పరిచర్య అంతగా విస్తరిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, అందుకే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యోహానుకు ప్రత్యక్షమై, ఇదిగో యుగ యుగములు నేను ఎట్లున్నాను, సజీవుడనిగా ఉన్నాను, చనిపోయాను కానీ బ్రతికే ఉన్నాను, తిరిగి లేచాను కదా, సజీవునిగా ఉన్న సంఘాన్ని నేను కాపాడుకుంటా అని అభయం ఇచ్చున్నాడు. తర్వాత 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇదిగో 2:10 చూస్తాను, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు ఏం చెప్పబోతున్నాడు, చెరలో వేయింపబోతున్నాడు. దేవుని పిల్లలకి ఏమున్నాయండి, శోధనలు ఉన్నాయి. శోధన రాదు అని బైబిల్ చెప్పదండి. దేవుని పిల్లలకి శోధనలు వస్తాయి. లోకములో మనకు శోధనలు, కష్టాలు వస్తాయి. లోకములో మీకు శ్రమ అన్నాడు యేసుప్రభు. ఈ లోకంలో మనకు శోధనలు, కష్టాలు తప్పకుండా వస్తాయి. అయితే శోధనలు ఎట్లుండాలండి, ఇక్కడ అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండును. శోధన వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంటే సహించాలి, కానీ శోధనలో పడిపోకూడదు. పిల్లలు కొంతమంది యేసుప్రభు అన్నాడు కాదు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండే చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. శోధనలో మనం పడిపోకూడదు. బైబిల్లో ప్రియుల సంసోను పడిపోయినాడు, దావీదు పడిపోయినాడు, కానీ యోసేపు శోధనలో జయించినాడు. అందుకనే శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు ఎట్లుండాలంటే అతడు శోధనకు నిలిచిన వాడై శోధనలో నిలబడాలి, పడిపోకూడదు. కొంతమంది అంటుంటారు, శోధన వచ్చింది అన్నయ్య, ఏమైంది అక్కడి పడిపోయినానన్నయ్య. శోధనలో పడిపోయాడంట. పిల్లరా, శోధన జయించడానికి దేవుడు మనకి ఇచ్చిన సాధనం ఏంటంటే ప్రార్థన. శోధనలో పడిపోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే శోధనలో నిలిచి ఉండాలి. శోధనలో దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనకేం దొరుకుతుందండి, జీవ కిరీటం. ప్రియులారా, శోధనలో నిలబడితే దేవుడు మనకు కిరీటాన్ని ఇస్తాడు. తర్వాత ప్రకటన 2వ అధ్యాయం 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేస్తున్నాం. 3వ ఇదిగో 22లో చూస్తున్నాం, 2:22, ఇదిగో నేను దానిని ఏం చేస్తాను, మంచం పట్టించి. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? యెజబెలును గురించి చెప్తున్నాడు. 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. యేసుక్రీస్తు
తుయతైర సంఘానికి ఉత్తరం రాయిస్తూ ఆ సంఘంలో ఎవరున్నారంటే యెజబెలు అనే స్త్రీ ఉందంట. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈ తుయతైర సంఘంలో యెజబెలు అని పేరు కలిగిన ఒక స్త్రీ ఉంది అని కొందరు చెప్తారు. ఆమె ఏం చేస్తుంది అంటే ఆ సంఘములో బోధకులకి తప్పుడు బోధ నేర్పించి మోసం చేస్తుంది అని చెప్తారు. ఏంటి ఆ మోసము? విగ్రహాలకు బలించిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు తప్పేమీ కాదని చెప్పి మోసం చేస్తుంది. అంటే ఒక స్త్రీ ఉండేది ఆ పేరు కలిగిన స్త్రీ అని కొందరు బోధిస్తారు. కొందరు ఏం చెప్తారంటే యెజబెలు అనే స్త్రీ కాదు, పాత నిబంధన కాలంలో ఉన్న యెజబెలు యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళ సంఘంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘంలో ఈ తప్పుడు బోధ చేస్తున్నారు అని కొందరు బోధిస్తారు. సరే, ఏది ఏమైనా కానీ ఈ తుయతైర సంఘంలో యెజబెలు అనే స్త్రీని ఏం చేశారంటే వీళ్ళు ఉండనిచ్చారంట. ఈమెం చేస్తుంది? జారత్వం చేయడానికి, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికి తన దాసులకు బోధించి మోసం చేస్తుందంట. ప్రియులారా, యెజబెలు అంటే మనకు తెలుసు, రాజు ఉంటాడు కానీ ఈమె రాజు. అర్థమైందా? చాలాసార్లు ఏమైందంటే బైబిల్లో కొన్ని క్రమాలు ఉన్నాయి. స్త్రీలు ఎక్కడ ఉండాలి, పురుషులు ఎక్కడ ఉండాలి. సంఘంలో నేను చెప్పిందే మీరందరూ వినాలని స్త్రీలు వచ్చారనుకోండి, వాళ్ళని ఏమనాలి? యెజబెలు సిస్టర్ అని చెప్పాలి, సిస్టర్ యెజబెల్ అని చెప్పాలి. ఏంది నేను చెప్పింది మీరు తీసుకోరా? ఏం తీసుకోవాలి నువ్వు చెప్పేది? నీకంటే నేను తెలుగులో నాకు. కాబట్టి ప్రియులారా, సంఘములో స్త్రీలు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. కానీ తుయతైర సంఘములో ఒక స్త్రీ ఉంది. ప్రియులారా, రాజుల గ్రంథములో ఆహాబు భార్య యెజబెలు, ఈమె భర్త ఏమో రాజు, సింహాసనం మీద కూర్చుంటాడు, చక్రం అంతా తిప్పేది ఈమె. ఆమె ఏం చేసింది? ఆమె చరిత్ర కూడా నేను చదివాను. ఆహాబు వివాహం చేసుకున్నప్పుడు ఆహాబు ఏం చేశాడంటే, రాజు కదా, రాణిని అది గుర్రపు అది వాహనం మీద ఎక్కించుకునేటప్పుడు ఆమె ముసుగేసుకొని సంకలో ఒకటి పెట్టుకొని ఎక్కుతుందంట. ఏందమ్మా సంకలు పెట్టుకొని వస్తున్నావు అంటే, నా పేరేంటి అన్నదంట. యెజబెలు అన్నాడంట. ఎవరు? ఆహాబు. అంటే సరే నీ పేరు, నా పేరు ఏంటి అని మళ్ళీ అడిగిందంట. యెజబెలు అంటే మళ్ళీ అడిగిందంటే, ఏంటి నా పేరేంటి చెప్పంటే, నీ పేరు యెజబెలే అన్నాడంట. యెజబెలు అంటే నీకు అర్థం కాలేదా అన్నదంట. యెజబెలు అంటే అర్థం ఏంటంటే బయలు ఎవడు అని. నా సంఖలో ఉన్నది ఎవరు? బయలుదేవత. బయలుదేవతను సంఖలో పెట్టుకొని ఆయనతో ఎక్కి తన దేశాన్ని నుంచి ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం వచ్చింది. వచ్చిన ఆమె మా బయలుదేవతల గురించి మీకు తెలియదు కదా, కాబట్టి మా పూజారులు కూడా ఉన్నారు దానికి, కనుక 400 మందిని పిలిపిస్తాని 400 మంది బయలు ప్రవక్తలు కూడా తెప్పించింది. దేవుని ప్రజల మధ్య ఏం చేసింది? అన్య దేవత ఆరాధన, ఆ పూజారులు అదంతా తెచ్చిపెట్టింది. పెట్టి ఇజ్రాయేలు దేశాన్ని నాశనం చేయడానికి కారకురాలైంది. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తుయతైర సంఘములో యెజబెలు, మరి ఆ పేరు కలిగిన స్త్రీ ఉండడం మనకు తెలియదు, ఆ బుద్ధులు కలిగిన వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళు జారత్వం చేయడానికి, విగ్రహాలు కనిపించిన తినటట్లు ఆ దాసులకు నేర్పించి మోసం చేస్తుందంట. అయితే కింద అంటాడు ప్రభు, ఏమంటాడు? దానికి మారు మనసు పొందడానికి ఏమిచ్చానో? సమయం ఇచ్చాను. ప్రియులారా, మనం కూడా ప్రభువుని నమ్మి జాగ్రత్తలు చేయొచ్చు, ఏడకి తినచ్చు,
ఎటైనా పోవచ్చు, ఎటైనా జీవించవచ్చు అంటే దేవుడు నీకు మారు మనసు పొందడానికి ఏమిస్తాడు? సమయం ఇస్తాడు. పొందకపోతే అప్పుడు చెప్పినాడు ఇదిగో అని 22 ఏమన్నాడు? ఇదిగో నేను దాన్ని ఏం చేస్తాను? మంచం పట్టించి. దేవుడు చెప్పినా వినకపోతే మాత్రం నిన్ను మంచం మీద వేస్తాడు. గుర్తుపెట్టుకో, మంచం పట్టేటాడు చేస్తాడు. మంచం పట్టడం అంటే మంచిగా నిద్రపోవడం కాదు. అబ్బాయి ఏ పని లేకుండా మంచం మీద హాయిగా ఉండొచ్చు అనుకుంటాడు దేవుడు. మంచం పట్టించడం అంటే ఇంకా లేయకుండా మొక్కుతాడు దేవుడు. మంచం పట్టించి ఏం చేస్తాడు? ఆ వచ్చిన చివరిలో అంటాడు, ఏమన్నాడు? బహు శ్రమల పాలు చేతులు. మంచం పట్టించి శ్రమల పాలు చేస్తాడు, లేవ కూడా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము యజబేలు బుద్ధులు మనకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది మారు మనసు పొందడానికి. పొందకపోతే మాత్రం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే నేను మంచం మీద ఎత్తేస్తాడు, పెట్టాల్సిన శ్రమలన్నీ పెడతాడు. అందుకే దేవునితో మనం ఆడుకోవద్దు. ఎన్నో చెప్పుకున్నాం. 3వది 4వది చూడండి. 4వది 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును. 3:20 ఇదిగో నేను తలుపు నాతో నిలుచుండి ఏం చేస్తున్నా? తట్టుచున్నా. తలుపు అనేది ఏం చూపిస్తుంది చెప్పండి? తలుపు అనేది ఆహ్వానాన్ని చూపిస్తుంది. తలుపు దగ్గర ప్రభువుని తడుతుంటే మనం తలుపు తీసి ఏం చేయాలి? ఆయన్ని ఆహ్వానించాలి. ఇక్కడ ఇదే 3వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. 9వ వచనంలో 8 నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గాయకొని నా నామం ఎరగనం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరాడు. ఇదిగో తలుపు ఆయన తెరిచి ఉంచాడు. తలుపు తెరవడము అంటే ఆహ్వానం. ఆయనేమో తెలిసినాడు. మన హృదయం అనే తలుపు తడుతున్నాడు, మనం తీయాల్సింది తీయాలి. పిల్లారా, ఆయన తలుపు తడుతుండగా మన తలుపు తెరిస్తే ఆయన మనలోనికి వస్తాడు. యేసుక్రీస్తుకి తలుపు జ్ఞానం మోస్తే 4వ అధ్యాయంలో ఒక తలుపు ఉంది. ఇందాక చదివే 1వ అధ్యాయం 1వ వచనం. పరలోకపు తలుపు ఏమైతే తెరవబడేది. ప్రభు తలుపు తట్టినప్పుడు నువ్వు మూసుకున్నావు అనుకో తలుపు, నువ్వు వచ్చేటప్పుడు పరలోకపు తలుపు కూడా ఏమైంది? మూయబడుతుంది. పరలోకానికి నీకేముండదు, ప్రవేశం ఉండదు. ఈ లోకంలో నీ హృదయపు తలుపు క్రీస్తుకు తెరవకపోతే నీకు పరలోకంలో ఎంటరీ లేదు. పిల్లరా, ఇక్కడ 4వదిగా ప్రభు తలుపు తెరిచాడు అంటే సువార్త తలుపు. 8వ వచనం 20వ వచనంలో హృదయ తలుపు. ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. సువార్త అంటే అదే. చనిపోయి తిరిగి లేచాడు, నిన్ను రక్షించడానికి అన్నీ రెడీ చేసినాడు. ప్రభు తన దాసుల ద్వారా పిలుస్తున్నాడు రమ్మని. అదే తలుపు తెరవడం. తలుపు తట్టడం అంటే ప్రభు నిన్ను పలుమార్లు దేవుని వాక్యం చేత నిన్ను సంధిస్తున్నాడు. ఆయన హృదయం కఠినం చేసుకుంటూ ప్రభు నాకు అవసరం లేదు, మళ్ళా నమ్ముకుందాం, మళ్ళా చూద్దాం. కొంతమంది ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా ఎట్లుంటారంటే మారు మనసు పొందరు, రక్షణ పొందరు, పరలోకం పోదామన్న ఆలోచనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఎప్పుడు చనిపోయినప్పుడు మనుషుల దగ్గరికి సమాధి దగ్గరికి పోయినప్పుడు నాకు అనిపిస్తుంది మన పరిస్థితి కూడా ఇదే కదా. ఆ పెట్టి మధ్యలో పెడతారు, అందరూ నన్ను పెడతారు, నా చుట్టూ అందరు చేస్తారు. ఇదే కదా నా పరిస్థితి. చచ్చిపోయిన ఆ వ్యక్తి ఏం తీసుకుపోయినాడు? ఏం తీసుకోపోయాడు. రేపు ఈ లోకంలో మనకు ఉన్నాయన్నీ మనతో రావండి. యేసుప్రభు నమ్ముకో అంటే 12 సార్లు అంటాడు. పని చేసి సంపాదించుకుని వస్తుంది నీతో. మందిరానికి రా అంటే ఆదివారం నాకు కాలేదు అంటాడు. ఆదివారం పని చేసి ఏం తెచ్చుకుపోతాడు?
చూడండి, మనిషి ఎంత అజ్ఞానంగా, దేవుడు ఎంత ప్రేమిస్తున్నా మనిషి ఆ ప్రేమను ఏం చేస్తున్నాడు? చేతులారా తృణీకరిస్తున్నాడు. మందిరానికి వచ్చి కూడా క్రీస్తుని నమ్మకపోతే అంతకంటే దౌర్భాగ్యంగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఈ రోజైనా నీ తలుపు తెరువు, హృదయం తలుపు తెరిస్తే ఏమన్నాడు ఆయన? నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో అతడు ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. భోజనం అంటే సహవాసం. ప్రభు మనలోనికి వస్తాడు, మనం ప్రభులోనికి వస్తాం. దేవునితో మనకేముంటుంది? సహవాసం. పిల్లరా, యోగ గ్రంథంలో ఉంది, ఆయనతో మనం సహవాసం చేసిన యెడల మనకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. క్రీస్తుతో నీకు సహవాసం దొరికితే అంతకంటే నెమ్మది ఎక్కడ దొరకదు. తర్వాత 5వ మాట మీకు గుర్తు చేసి ముగించేస్తాను. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఆ పెద్దలలో ఒకడు యోహాను ఏడుస్తుంటే, యోహాను ఏడవకు అని ఇదిగో అని చెప్పినాడు. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పడానికి ఏం పొందాడు? జయం పొందాడు. ఈ 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసా? 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కిరమ్మంటే యోహాను పరలోకానికి పోయినాడు. పరలోకంలో ఏం జరుగుతుందో దేవుడు చూపిస్తున్నాడు. చూస్తూ ఉంటే 5వ అధ్యాయం 1వ వచనంలో సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడి చేతులు ఏముంది? ఒక గ్రంథం ఉంది. 7 ముద్రలు వేసిన గ్రంథం ఉంది. 2వ వచనానికి వచ్చేసరికి బలిష్ఠుడైన ఒక దేవదూత వచ్చి దగ్గరగా ప్రకటన చేస్తున్నాడు. ఏమని? ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన చేతిలో నుంచి ఆ గ్రంథం తీసుకొని విప్పడానికి యోగ్యుడెవడు? ఎవరైనా ఉన్నారా? రండి అని ప్రకటన చేస్తుంది బలిష్టమైన దూత. ఇక 3వ వచనానికి వచ్చేసరికి పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకాయని, చూపుటకాయని ఎవరికి శక్తి లేకుండా పోయింది. సింహాసనం మీద కూర్చున్న దేవుని చేతిలో నుంచి ఆ 7 ముద్రలు వేసిన ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి కానీ, విప్పడానికి కానీ ఎవరికి ఏం లేదంట? శక్తి లేదంట. అప్పుడు 4వ వచనంలో యోహాను ఏం చేస్తున్నాడంటే ఏడుస్తున్నాడు. ఈయనకేం కర్మ ఏడవడం? ఇప్పుడే చూద్దాం, లేకపోతే వెనక్కి పోదాం అనుకోవాలి. పరలోకానికి పోయినాడు, ఏమై ఇప్పుడే ఎవరైనా ఇప్పుడే చూస్తా, లేకపోతే నాదా నేను మళ్ళీ పూలోకానికి పోతాను అనుకోవాలి కదా. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడంటే, పిల్లరా, ఈ గ్రంథం విప్పితేనే ప్రకటన గ్రంథం పూర్తయింది. మీరు 6వ అధ్యాయం నుంచి చూడండి, గొర్రె పిల్ల అయిన క్రీస్తు ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని విప్పుతున్నాడు. విప్పినప్పుడల్లా భూమి మీద ఏం జరుగుతుందో యోహాను చూసి ఏం చేశాడు? గ్రంథంలో రాశాడు. ఒకవేళ ఈ గ్రంథమే కనుక యేసు క్రీస్తు కనుక ఇవ్వకపోతే ఇంకా ప్రకటన గ్రంథం 5 అధ్యాయాలే మనం సరిపెట్టుకోవాలి. 6వ అధ్యాయం నుంచి గ్రంథాలు తెరవకుండా ఇంకా జరిగేటికి చూడకపోతే ఏం జరగబోతే మనకు అర్థం కాదు. ఇక అందుకే యోహాను ఏడుస్తున్నాడు. పరలోకం రా, నేను జరగబోయే చూపిస్తా అన్నావు, వచ్చాను. తీరా గ్రంథం తెరిచి చూద్దాం అనుకుంటే ఏం కనపడకుండా వెనక్కిపోతే ఏం ప్రయోజనం అని ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తుంటే ఆ 24 పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఆయన చెప్తున్నాడు. ఏమని? ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు ఏం పొందాడు? జయం పొందాడు. యేసు క్రీస్తు ప్రియులారా, జయించిన వాడు. 1 ఆయన లోకాన్ని జయించాడు, 2 శరీరాన్ని జయించాడు, 3 సాధారణను జయించాడు. అంతేకాదు మరణాన్ని కూడా జయించాడు. ఆయన జయశాలి కనుక ఆయన గ్రంథాన్ని విప్పేదానికి యోగ్యుడు.
కనుకనే ఈ యోధా గోత్రపు సింహము యోగుడని చెప్పగానే ఈ గోత్రమైన యోధా గోత్రపు సింహమైన క్రీస్తు వెంటనే సింహాసనం మీద కూర్చున్న దేవుని చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకోగానే ఇంక కింద మొత్తం 5 అధ్యాయంలో అందరూ ఆరాధన చేస్తున్నారు. ఎవరిని? ఈ గోత్రపు సింహమని. జయించిన ఈ గొర్రె పిల్లని అందరూ సాగిలపడి ఆరాధన చేస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి ఈ 7 ముద్దలు ఏమైతున్న ఒక్కటి విప్పబడుతున్నాయి. తర్వాత జరిగినవన్నీ యోహాను చూసినాడు. చూసి ప్రాణ గ్రంథం పూర్తి చేసినాడు. కాబట్టి పిల్లారా, అందుకే ఇదిగో అనే మాటలు ఎన్ని చూసామో ఒక 5 చూసా. 22 ఉన్నాయి కానీ 5 మనం చూసాం. ఒకటి, ఇదిగో నేను యుగ యుగాలు సజీవుడు. యోహాను పద్మాసు దీర్ఘంలో ఉండి అందరు అపోస్తులు చనిపోతే నేను ఒక్కనే ఉన్నాను, సంఘం శ్రమలు కూడా పోతుంది, సంఘం ఏమైపోతుందో అని ఏడుస్తుంటే బాధపడుతుంటే పునరుద్ధారణుడైన క్రీస్తు ప్రత్యక్షమై, యోహాను భయపడకు, నేను ఉన్నాను సజీవునిగా, సంఘం కోసం ప్రాణం పెట్టి నేను విడిచిపెట్టను, సంఘం నా సంఘం, అది నేను కట్టుకున్నాను, నేను కాపాడుకుంటా అని అభయం ఇచ్చున్నాడు. 2వ అధ్యాయంలో దేవుని పిల్లలకి శోధనలు వస్తాయి. అయితే మరణం వరకు ఎట్టున్నాండి? నమ్మకంగా ఉండండి, తప్పిపోవద్దు. శోధనలు వచ్చినప్పుడు పడిపోవద్దు, పడిపోతే కిరీటం పోద్దు. మరి 3వది, యెజబెలు యొక్క లక్షణాలు మనలో ఉంటే సరి చేసుకో, ఇదిగో సరి చేసుకో, లేకపోతే నిన్ను మంచాన్ని పట్టిస్తా, శ్రమల పాలు చేస్తా అన్నాడు. 4వది, తలుపు తడుతున్నాను, ఇదిగో తీయండి నేను వస్తా, లేకపోతే మాత్రం పరలోకపు తలుపు ఏమైతే నీకు భయపడతారు. 5వది, ఇదిగో యోధా గోత్రపు సింహము గ్రంథాన్ని తీసుకొని విప్పుటకు ఏం పొందాడు? జయము పొందాడు. ఆయన విప్పినాడు కాబట్టి ఈరోజు ప్రాణ గ్రంథంలో ఈ మర్మాలన్నీ ఈరోజు మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి. ఒకవేళ క్రీస్తే జయించేవాడికి లేకపోతే ఇలా ఈ గ్రంథం 6వ అధ్యాయం నుంచి ఇంకా ఉన్న మర్మాలన్నీ ఈరోజు మన చేతులు ఉండేటివే కాదు. కనుక క్రీస్తు జయించిన వాడు. అట్లాగే క్రీస్తు నమ్మిన నీవు నేను ఈ భూమి మీద జయ జీవితాన్ని జీవించాలి. ప్రకటన 2-3 అధ్యాయాలు తర్వాత మీరు చదువుకోండి. ప్రతి సంఘానికి చివరి రాసేటప్పుడు అంటాడు జయించువా అని అంటాడు. అంటే సంఘంలో విశ్వాసులుగా మనం ఎట్లుండాలి? ఓడిపోయే వారంగా ఉండకూడదు, మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.